వార్తా విశేషాల సమాహారం TH24 న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల జిల్లా సాధించే వరకు పోరాడతామని న్యాయవాదుల జేఏసీ నాయకులు కొల్లూరి ధర్మేందర్ అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాదుల జేఏసీ నాయకులు కొల్లూరి ధర్మేందర్, పాతురి దుర్గారెడ్డిలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆకాంక్షల మేరకు సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయవాదులపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఉమాశంకర్, న్యాయవాదుల జేఏసీ నాయకులు ఎన్వసర్, రెడ్డిమల్లి శ్రీనివాస్, గోవింద్ భాస్కర్, డోర్నాల సంజయ్ రెడ్డి, కోడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. దీన్ని వెంటనే బేషరతుగా వాళ్ళు దీన్ని విరమించుకోవాల్సింది. ఇక ముందు ఈ పోరాటం అరెస్టులతో ఆగదు. దీనిని ఇంకా చాలా ఉధృతంగా చేస్తామని చెప్పేసి సదరముగా మేము బార్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. కనుక మీరు ఈ అక్రమ అరెస్టులు కానీ ఈ భయపెట్టులు కానీ ఇక ముందు సాగవని చెప్పి ఈ సందర్భంగానే మనం చేసుకుంటాము. అయ్యా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు మొదట్లో ఒకసారి ఏమన్నారంటే మొత్తం మీ సిరిసిల్ల జిల్లాను ప్రకటిస్తామని చెప్పేసి ఆగామేఘాల మీద ఆర్టీఓను తర్వాత జేసీ గారిని రప్పించేసి అక్కడ ఇక్కడ చూసిండ్రు. ఆశ కల్పించి మళ్ళీ తిరిగి మీరు దాన్ని వెనక్కి తీసుకున్నారంటే మీకు ఎంతవరకు శోచనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాను. మేము మీ భూమి అడుగుతలేము, మీ జాగడుతలేము, ఖాళీ మాకు సిరిసిల్ల జిల్లా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తప్పి మిమ్మల్ని ఏమాత్రం మేము ఒక మాట కూడా అనలేదు. కాబట్టి అక్రమంగా ప్రయాణించిన కేసులను వెంటనే బేషరతుగా రద్దు చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు పోలీసులను. జై సిరిసిల్ల, జై జై సిరిసిల్ల. ఉద్యమంలో మరి సిరిసిల్ల పోలీసులు అతి ఉత్సాహపరుస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా అడ్వకేట్లు మరియు ఉద్యమకారులపైన జేఏసీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దాన్ని ఇలా మా భారత ఏకగ్రీవం తీర్మానిస్తూ ఆ పోలీసుల వైఖరి తీవ్రంగా ఖండిస్తూ ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే సిరిసిల్ల ఏ ఒక్కరి ఇంట్రెస్ట్ లేదు ఇందులో. కేవలం సిరిసిల్ల జిల్లాను సాధించేందుకోసం మాత్రమే న్యాయవాదులు జేఏసీ నాయకులందరూ కలిసి వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. కేసీఆర్, గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్, గౌరవ మంత్రి ఐటీ మంత్రి తారక రామారావు గారు వాళ్ళు మేము జిల్లాను చేస్తున్నామని చెప్పి ప్రకటించి మళ్ళీ తదనంతరం వాళ్ళ మనసు మార్చుకొని జిల్లాను చేయట్లేదు అన్నప్పుడు సిరిసిల్ల డివిజన్ ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అయ్యా మా జిల్లా కాకుండా పోతుందనే భావేశంలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో మరి చిన్న చిన్న సంఘటనలు జరిగితే అది భూతద్దంలో పెట్టి చూపించి పోలీసు వాళ్ళు అనవసరంగా ఉద్యమ నాయకులను, అడ్వకేట్లను సైతం చూడకుండా వాళ్ళ పాత్ర ఎలాంటి పాత్ర లేకున్నట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఇక్కడ ఆయుధాలు పట్టుకొని దాడులు చేసిన సందర్భం లేకపోయినప్పటికీ మరి వారు అనవసరంగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా గౌరవ మంత్రి వారు కేటీఆర్ ఆదేశం మేరకు పోలీసు వాళ్ళు ఈ అడ్వకేట్ల పైన, జేఏసీ నాయకులపైన కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకునే విధంగా పోలీసుపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మా యొక్క భారత ఈరోజు ఏకగ్రీవం తీర్మానం చేసింది. అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఈ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు అడ్వకేట్లు అంతేకాకుండా జేఏసీ నాయకులందరూ కూడా రోడ్లపైకి రాక తప్పదు. మీరు అరెస్ట్ చేసుకుంటారా, కాల్పులు జరుపుకుంటారా మీ ఇష్టం, కానీ ఉద్యమాన్ని ఏ విధంగా ఎట్టి పరిస్థితులు ఆపేదని చెప్పి కూడా ఈ యొక్క సమావేశం తీర్మానం చేసింది. మేము ఒకటే పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా మీరు కేసీఆర్ తొత్తులా లేకుంటే పోలీసు అధికారులు అయితే మీరు కేసులు వాస్తవంగా ఈ ఉద్యమకారులు కానివ్వండి, న్యాయవాదులు కానీ ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఆయుధాలు పట్టుకొని తిరిగితే మీరు కేసులు పెట్టడం మేము కాదరు. కానీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే కేటీఆర్ ఉద్యమాన్ని అణచివేది మేమని చెప్పి ఆ వారి ఆజ్ఞ మేరకే చేస్తే మాత్రం ఖబర్దార్. మరి ఇలా సిరిసిల్ల ఇంకో 6 నెలలు 3 నెలలు ఉంటారు. మీరు మాకు శత్రువులు కాదు, మేము ఉద్యమం మీ మీద కాదు, మేము ప్రభుత్వం చేస్తున్న ఉద్యమాన్ని మీరు శాంతియుతంగా మమ్మల్ని చూడాలి తప్ప వేరే ముఖ్యమంత్రి ఐటీ మంత్రి గారు ఆజ్ఞ మేరకు చేస్తే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా సిఐ గారు, డిఎస్పీ గారు, అయ్యా మేము కూడా న్యాయవాదులు, మాకు కూడా చట్టాలు తెలుసు, మేము కూడా మీ మీద కేసులు పెడితే మీరు ఎక్కడ ఉంటారు? మేము కూడా కేసులు మీ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన దాడులు మా మీద ఉన్నాయి. అనవసరంగా మమ్మల్ని కేసులు ఇరికిస్తే కూడా మేము కూడా పరువు నష్టం దావాలు కానీ మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన కేసులు కానీ మేము మీద తప్పకుండా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మీరు ఇక ముందు న్యాయవాదుల పైన, జేఏసీ నాయకుల పైన కానీ ఎలాంటి కేసులు పెట్టినా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మీకు మరో హెచ్చరిక చేస్తూ మీ ప్రభుత్వాన్ని మీ రూపంలో కదిలించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏకగ్రీవం తీర్మానం చేస్తూ మేము ఉద్యమాన్ని మీరు అరెస్ట్ చేసినా, లాఠీచార్జ్ చేసిన ఈ ఉద్యమం కొనసాగుతుంది కూడా మీ ద్వారా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని నేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు బూట్ల సుదర్శన్ అన్నారు. 7వ రోజుకు చేరిన రిలే దీక్షలు.
దండలు బయట అందరు వచ్చిరా సిరిసిల్ల జిల్లా సాధనలో భాగంగా మన పద్మశాలి అనుబంధ పరిశ్రమల సమాఖ్య ద్వారా ఈరోజు చేనేత వస్త్ర వ్యాపార సంఘం ద్వారా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. సిరిసిల్లను జిల్లా ప్రకటించి మళ్ళీ జిల్లాగా పక్కకు పెట్టేసి సిరిసిల్ల ప్రజల ఆకాంక్ష మేరకు సిరిసిల్ల జిల్లాను వెంటనే ప్రకటించాలి. సిరిసిల్లలో పద్మశాలి 60-70% పద్మశాలి కూరలేరు అనేది బయట టాక్ వచ్చింది. మరి ఏ రకంగా టాక్ వచ్చిందో మాకు తెలియదు. మా సిరిసిల్ల జిల్లా ప్రకటించే వరకు మా పద్మశాలి సంఘాల ఐక్యతతో కంపల్సరీ సిరిసిల్ల వచ్చేదాకా జిల్లా ఆకాంక్ష మేరకు పద్మశాలి సంఘ అనుబంధ సంఘాలైన ప్రతి ఒక్క సంఘం కూడా మద్దతు చేస్తూ సిరిసిల్ల వచ్చేదాకా కూడా నిరంతరంగా సిరిసిల్ల ఎప్పుడు వచ్చినా దాకా కూడా మేము మా సంఘాల తరఫున ప్రతిరోజు రిలే నిరాహార దీక్ష చేస్తాం. మరి వెంటనే ప్రభుత్వము దీని మీద చర్య తీసుకొని సిరిసిల్లను వెంటనే జిల్లాగా ప్రకటించాలి. జిల్లాగా ప్రకటించినట్టయితే మా సిరిసిల్లలో ఉండబడేటువంటి చేనేత కార్మికులు, మరమొగ్గల కార్మికులు, బీడీ కార్మికులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వారికి జిల్లా ప్రకటన చేసినట్టయితే వారికి ఆరోగ్య రీత్యాల హాస్పిటల్స్ కానీ వచ్చినట్టయితే వారు ఇంకో జిల్లాకు పోకుండా వాళ్ళు సామాన్య మానవుడు ఇద్దరు ఖర్చులు పెట్టుకొని పోలేకపోతాడు కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం వెంటనే సిరిసిల్ల మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి సిరిసిల్ల అత్యవసరం కంపల్సరీ రెండో సోలాపూర్ మరియు గుజరాత్లో ఉండబడేటువంటి అహ్మదాబాద్ కావచ్చు, సూరత్ కావచ్చు, భీమండి కావచ్చు, ఇచ్చల్కరంజి, మాలేగాం అటువంటి ఇక్కడ కూడా చేనేత పరిశ్రమ ఉంది కాబట్టి తెలంగాణలో అత్యధిక మెజార్టీ ఉన్న పద్మశాలీలకు కంపల్సరీ ఒక జిల్లా కావాలి పద్మశాలీలకు అనే భావనతోటి మేము పద్మశాలీలం అందరం కలిసి జిల్లా సాధనలో భాగంగా అన్ని సంఘాలు ఒకటి నుంచి పద్మశాలి సంఘము, జిల్లా మహిళా సంఘము, యువజన సంఘము, చేనేత వ్యాపార సంఘము, పాలిస్టర్ అసోసియేషన్, వార్పర్ అసోసియేషన్, డైయింగ్ అసోసియేషన్ ప్రతి అసోసియేషన్ కూడా ఇందులో పాల్గొంటుంది. సంఘాల సమాఖ్య ద్వారా ఈరోజు దీక్షలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం వాళ్ళ కమిటీ కూర్చోవడం దీక్ష ప్రారంభం చేసినారు. ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని మేము ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాం. కేవలం సిద్దిపేట బావు కోసానికి అక్కడ ఉన్నటువంటి జనగామ ప్రాంతంలోని 3 మండలాలు, హుస్నాబాద్ ప్రాంతంలో 2 మండలాలు, ఈ సిరిసిల్ల ప్రాంతం నుంచి ఇల్లతకుంట అదే రకంగా ముస్తాబాద్ ప్రాంతాలను అన్యాయంగా మీ కొరకు హరీష్ రావు గారి కోసానికి మాత్రమే 19 మండలాలు చేయడానికి బలవంతాన్ని అందులో కలుపుతా ఉన్నాం. ఇందులో జనగామ వాళ్ళు ఒప్పుకుంటలేరు, హుస్నాబాద్ వాళ్ళు ఒప్పుకుంటలేరు, ఇల్లతకుంట ముస్తాబాద్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మరి ఆ రకమైనటువంటి శాస్త్రీయత గురించి మాట్లాడే మీరు ఏ శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రజల మనోభావాలకు విభిన్నంగా మీరు ఈ సిద్దిపేట మన సిద్దిపేట జిల్లాగా ఏ రకంగా ప్రకటించి మీరు ముందుకు ఉన్నారు? మిగతా జిల్లాల గురించి మాట్లాడతలేరు కానీ కేవలం దసరా పండుగ నాడు సిద్దిపేటను మాత్రమే ఆడ కూర్చొని ఆ పీఠాలు ప్రారంభం చేసి జిల్లాను ప్రారంభం చేసే ప్రక్రియ ప్రారంభం చేసి కేవలం మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసానికి మాత్రమే ఈ ప్రారంభం సూచి కనిపిస్తూ ఉన్నది. మరి ఇది చాలా అన్యాయం, అక్రమం. మరి సిరిసిల్ల ప్రజలు, సిరిసిల్ల వేములవాడ ప్రాంత వాసులు మిమ్మల్ని 3 సార్లు ముచ్చటగా గెలిపిస్తే 3 ముక్కలు చేసి సర్వ విధాలుగా మమ్మల్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేటీఆర్ గారు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఇక్కడ విస్తీర్ణం లేదు, జనాభా లేదు, మండలాలు లేదని శుద్ధ తప్పది. ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఈ విస్తీర్ణత గురించి కానీ లేకపోతే జనాభా గురించి కానీ మండలాల గురించి కానీ ప్రత్యేకమైన నిబంధనలు ఏమీ లేవు. మీరు అనుకుంటే సిరిసిల్లను చిన్న జిల్లాగా చేయడానికి సర్వ విధాలుగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో దానికి
ప్రామాణికంగా ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోవాలి తప్ప అనవసరమైన సాకులు చెప్పి మమ్మల్ని ముంచొద్దని చెప్తా ఉన్నాం. కేవలం మాకు తెలిసినటువంటి ప్రకారం ఏంటంటే ఇక్కడ కూడా ఇల్లంతకుంట మండలంలోని మేటుమానేర్ ఆ నీళ్లు దోసుకోవడానికి, ఇసుకను మొత్తం వాగును దోసుకోవడానికి, కేవలం సిద్దిపేట జిల్లాను మాత్రమే అభివృద్ధి చేయడానికి మమ్మల్ని ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంలో ఇదొక ప్రక్రియ అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్య వైరుధ్యం ఏదైతుందో, అటు హరీష్ రావు ఇటు సీఎం కావాలన్నా నీకు లేదా సిరిసిల్ల కావాలన్నా అన్నటువంటి ప్రశ్న తలెత్తిందని ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు సీఎం కావడం కోసానికి ఈరోజు ఈ సిరిసిల్ల వేములవాడ ప్రాంత వాసులను పనంగా పెట్టి మమ్మల్ని సర్వనాశనం చేసే ప్రక్రియ భాగంగా కేవలం నువ్వు ముఖ్యమంత్రి పదవికి మమ్మల్ని మన గొర్రె కదా కషాయమాన్ని నమ్మినట్టు మేము నమ్మితే మమ్మల్ని వధించి మా శవాల మీద మా అభ్యున్నతి మీద బురద జల్లి మా యొక్క సిరిసిల్ల యొక్క ప్రాంతం యొక్క నాశనానికి మీరు దారితీసి మీ సీఎం పదవి కోసానికి మాత్రమే మాకు అన్యాయం చేస్తున్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. సీఎం పదవి అనేది వస్తుందా సత్తుదా పక్కకు పెట్టి కానీ మమ్మల్ని మాత్రం చంపవద్దని, మా యొక్క ప్రాంతాలకు అన్యాయం చేయవద్దని ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏదైతే నోటు నుంచి రాజన్న జిల్లా చేస్తానటువంటి మాట ఇచ్చినారో ఆ మాట మీద నిలబడి మాటకు అనుగుణంగా మాకు న్యాయం చేయాలని మేము ఈ యొక్క దీక్ష ద్వారా మేము మరీ కోరుతాము. పోలీసులు అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయం, అఖిలపక్ష నాయకులకు ఒక న్యాయం తీరుగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు ప్రశ్నించారు. బహిరంగంగా తుపాకీలతో బెదిరింపులకు దిగితే పట్టించుకోని పోలీసులు జిల్లా అడిగితే కేసులు పెడుతున్నారని అన్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం ఇవాళ ప్రభుత్వం 40 రోజుల నుండి మన సిరిసిల్ల పోరాటాన్ని, ప్రజలను, రాజకీయ పక్షాలను అందరినీ నిర్లక్ష్యం చేస్తూ ఇలా ప్రభుత్వం ఏ రకమైనటువంటి హామీ ఇవ్వకుండా రేపో మాపో జిల్లాల యొక్క అధికారిక నోటిఫికేషన్ వచ్చేటువంటి సందర్భంలో అక్రమ అరెస్టులకు తెరలేపిరు. ఇది చాలా అప్రజాస్వామికం, దుర్మార్గమైనటువంటి చర్యగా మేము కాంగ్రెస్ పార్టీ దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ఇలా ఇంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షను మీరు ఇలా ఖాతరు చేయకుండా ఇలా నిర్లక్ష్యం చేస్తూ ఇలా ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరి మీద మీరు కేసులు బుక్ చేసి అక్రమ అరెస్టులకు తెరలేపి ఇలా దుర్మార్గమైన కార్యక్రమం చేస్తారని చెప్పి ఈ యొక్క అక్రమ అరెస్టులను మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఇందాకనే డిఎస్పీ గారిని కలిశాను, సిరిసిల్ల డిఎస్పీని కలిశాను. ఇందాకనే కలిసి నేను ఒకటే చెప్పిన, డిఎస్పీ గారు నీకు ఏమీ ఆధారాలు లేకుండా నువ్వు హైదరాబాద్ ఆదేశాలతోని నువ్వు ఇలా ఉద్యమాన్ని నీరు గార్చాలని చెప్పి అణచివేయాలని చెప్పి నువ్వు ఇలా అక్రమ అరెస్టులకు తెరలేపినావు. ఒకవేళ నువ్వు శాంతి భద్రతలే కాపాడాలనేటువంటి తపన ఉంటే పోలీసులకు ఇది ఏమైనా వైలెన్స్ జరిగినటువంటి సందర్భంలో మీరు చట్ట ప్రకారం వ్యవహరించాలనుకుంటే నేను నా దగ్గర ఆధారాలు, నా సెల్ ఫోన్లో నేను ఆధారాలు, ఈ టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ గుండాలు, టీఆర్ఎస్ రౌడీలు చేసినటువంటి దౌర్జన్యాలన్నిటికీ నా దగ్గర విజువల్స్ ఉన్నాయని చెప్పాను. ముస్తఫాలో జరిగిన దౌర్జన్యానికి పోలీసులే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్షులు, అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, అందరు తీసినటువంటి కెమెరాస్ ఉన్నాయి, కెమెరా వీడియోస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారాలు లేని ఒకళ్ళు ఒక్క టీఆర్ఎస్ నాయకుని అరెస్ట్ చేయలే. ఇప్పటి వరకు కూడా ఒక్క టీఆర్ఎస్ నాయకుని అరెస్ట్ చేయలే. పోలీసులు కూడా పక్షపాతం ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పిన డిఎస్పీ, సిరిసిల్ల డిఎస్పీ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుండి మీరు ఎవరైతే వెంటాడుతున్నారో వాళ్ళందరూ మానుకోవాలి. పూర్తి ఆధారాలు రౌడీ లేనటువంటి టీఆర్ఎస్ లీడర్లందరినీ అరెస్ట్ చేయాలని అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎల్లారెడ్డిపేటలో లైసెన్స్డ్ రివాల్వర్తో మిమ్మల్ని అందరూ కాల్ చేస్తా అని చెప్పిన వ్యక్తి అలా జైలు పోలే. అటువంటి వ్యక్తి మీద కేసు బుక్ కాలే, రివాల్వర్ సీజ్ కాలే. ఇలా ఆ వ్యక్తి ఇలా విచ్చలవిడిగా బ్రహ్మాండంగా రాజు లెక్క తిరుగుతా ఉన్నాడు. ఇలా ముస్తాబాద్లో కూడా సిలిండర్లు తీసుకొచ్చి మొత్తం ఉస్మానియా జాట్ దళిత విద్యార్థుల మీద, దళిత కళాకారుల మీద సిలిండర్ ఎత్తేసి వాళ్ళ మట్టలన్నీ విరగొట్టి వాళ్ళ వీపులన్నీ పలగొట్టినటువంటి వాళ్ళు ఇలా దర్జాగా ఎదుగుతున్నారు ముస్తాబాద్ కదా టీఆర్ఎస్ ఉండాలి. కాబట్టి పోలీసులు ఇంత ఇంపార్షియల్గా ఉండాల్సినటువంటి పోలీసులు ఇంత ఈ రకమైనటువంటి కుట్రపూరితంగా, వివక్షాపూరితంగా ఒకే పక్షానికి పనిచేస్తున్నట్టుగా, ఒకే పక్షానికి కొమ్ము కాస్తున్నట్టుగా ఇలా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా అరెస్ట్ల పర్వం మొదలైంది. నేను ఈ సిరిసిల్లలో ఉన్న సీనియర్ అడ్వకేట్స్ నేను అడుగుతా ఉన్నా, సీనియర్ న్యాయవాదులు, 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు, ఇలా మీ జూనియర్ న్యాయవాదులను పోలీసులు వెంటాడుతున్నారు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? లక్ష్మారెడ్డి లాంటి సీనియర్ న్యాయవాదులు
మీరు గుడ్ల పగ్గి చూస్తున్నారా అని అడుగుతున్నాను. మీరు మాట్లాడేస్తున్నారా? ఆ ఈ న్యాయవాదం చేసే తప్పేంటి? ఇన్ని రోజులు ఉద్యమం చేసి సిరిసిల్ల ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రతిబింబించినటువంటి యువ న్యాయవాదులను ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా పోలీసుల యొక్క దౌర్జన్యాలను భరించలేదు. మీరు సీనియర్ న్యాయవాదులు కనీసం మీకు సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నా. సీనియర్ న్యాయవాదులు ఏంటి మీరు ఇంత దౌర్జన్యమా? ఇద్దరు మనుషులు తీసుకుపోయి కరీంనగర్ జైల్లో పెట్టిను. చొక్కాల రామాయణ మధుకర్ వాళ్ళని తీసుకుపోయి కరీంనగర్ జైల్లో పెట్టిన ఇంత అక్కడ ఏం జరిగిందని చెప్పి ఇలా సెక్షన్ ఇంపోజ్ చేసింది. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ లేవి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఓన్లీ ఉద్యమం చేసినటువంటి వాళ్ళనే, ఉద్యమాలు తిరిగినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాము. ఇవాళ వాళ్ళు వెంటబడి తరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరు ఇళ్ళ పట్టు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నారు. ఏం చేసిరు, ఏం అన్యాయం చేసిరని చెప్పి వీళ్ళను తరమాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి టీఆర్ఎస్ నాయకులు గుండాలు మొత్తం మీ కళ్ళం కూడా తిరుగుతారు. రివాల్వర్లు పెట్టి బెదిరించిన వాళ్ళు మీ కళ్ళం కొట్టినారు. గుండాయుధం చేసిన వాళ్ళు మీ కళ్ళం కొట్టినారు. ఉస్మానియా జాక్ విద్యార్థులు దళితుల మీద దాడి చేస్తే కేసు బుక్కాలి. ఒక్కరి మీద కూడా కేసు బుక్కాలి. ఒక్కరు కూడా జైలుకోరు. ఒక్క టీఆర్ఎస్ కూడా జైలుకోలే. ఇలా ఉద్యమకారులు జైలుపోయాను. ఉద్యమకారుల కేసులు అవుతున్నాయి. ఉద్యమకారులు అణిచివేసే కార్యక్రమం తీసుకున్నారు. మరి నిజంగా ఇంపార్షియల్ ఉన్నట్టయితే మీరు శాంతి భద్రతను పరిరక్షించాల్సినటువంటి యంత్రాంగం అయితే, చట్టాన్ని మీరు కాపాడే వాళ్ళే అయితే ఒక పక్షంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? మేము పోలీసులు ప్రశ్నిస్తున్నాం. ఇలా టీఆర్ఎస్ నాయకులు కూడా నాయకులు గుండాలో రౌడీలో వాళ్ళు కూడా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు మీరంతా ప్రజాప్రతినిధులు. మీరు దాడిలోకి వచ్చారు. స్వయంగా ప్రత్యక్షంగా మీరే దాడిలోకి వచ్చారు. దీక్షా శిబిరాల మీదకి మీరే ప్రత్యక్షంగా దాడులు చేసినటువంటి గుండాయిజం చేసినటువంటి వ్యక్తులు మీరు కదా. దానికి సమాధానం ఒక్క దగ్గర లేదు. వల్ల పోలీసులు ప్రేక్షక పాత్ర. ఇందాక నేను డిఎస్పీని అడిగినాను. ఇద్దరు సీఏల సమక్షంలో డిఎస్పీని అడిగినాను. మీరు ఇద్దరు సీఏలు ప్రత్యక్ష సాక్షులు కాదా? మీరు చూడలేదు అక్కడ ముస్తఫాలు ఏం జరిగింది, ఎల్లారెడ్డిపేటలో ఏం జరిగిందో? ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు మొత్తం ఎస్ఐలంతా ప్రత్యక్ష సాక్షులే. వాళ్ళ ముంగటిన విచ్చలవిడి రౌడీజం చేసింది అధికార పక్షం. ఏం చేసినట్టు మీరంతా ఈ అరెస్ట్లు, అక్రమ అరెస్టులు ఎందుకోసం అడుగుతున్నారు? కదా మీరు నేను ఒకటే చెప్తాను. వీళ్ళు అక్రమ అరెస్టులతో భయానక వాతావరణం సృష్టించి ఉద్యమాన్ని నీరుగార్చాలనుకున్న మీ యొక్క కళలు పగటి కళలు అయితే ప్రజల మనసులో ఉంది. ప్రజల సెంటిమెంట్లతోని, ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్నటువంటి రాజకీయ పక్షంగా మీరు ఇలా ప్రజల శత్రువులుగా తయారైంది టీఆర్ఎస్ పార్టీ. రేపు ఏ ముఖం పెట్టుకున్న అసలు మంత్రి, రేపు ఏ ముఖం పెట్టుకుని సిరిసిల్ల ప్రజలకు ముఖం చూస్తున్నాను నేను అడుగుతా ఉన్నా. సిరిసిల్ల జిల్లా కాకపోతే ఎందుకు అయితలేదో చెప్పవా? ఎందుకు చెప్పవు? ఎవరు అడిగిన పెద్దపల్లి జిల్లా ఇస్తారు. ఇంత పోరాటం చేసే సిరిసిల్ల జిల్లా గురించి మీరు ఇక్కడ ప్రతినిధిగా ఉండి జిల్లా ఎందుకు ఇస్తారో చెప్పినటువంటి ఒక దుస్థితిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉండి మాకు ఒకటే లేకున్నా ఒకటే చెప్పి మనం చేస్తాం. ఇలా ఈర్నపల్లి కూడా మండలం కావాలని కొట్లాడుతున్నారు. అది కూడా అధికారికంగా నోటిఫికేషన్ లేదు. మండలాలు చేస్తున్నారా చేస్తలేరా? ఈర్నపల్లికి పూర్తి అర్హత ఉన్నాయి మండలం కావాలని. అన్ని కూడా పట్టించుకోలేదు. జిల్లా విషయం పట్టించుకోలేదు. బట్ ఎందుకు పట్టించుకోలేదు? దీనికి ఎందుకు అర్హత లేదో చెప్పమంటే మంత్రి చెప్పారు. దీనికి ఎందుకు అర్హత లేదో చెప్పండి ఎంపీ చెప్పారు. దీనికి ఎవరు చెప్పినప్పుడు ఎందుకు మరి సిరిసిల్ల ప్రజలకు మీరు ప్రతినిధిగా ఉండి లాభం ఏందని అడుగుతారు. బట్ ప్రజల యొక్క అండదండలు, ప్రజల యొక్క దీవెనలు ఉంటేనే మనం బతకగలుగుతాం. కాబట్టి వల్ల మీరు ఒక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా ఉండి ఇలా పోలీసులతో రాజ్యం చేసేటువంటి దుస్థితికి వచ్చిందంటే నేను చాలా తీవ్రంగా గ్రహిస్తా ఉన్నా. ఇవాళ ఒకటే నేను చెప్పిన ఫైనల్ డిమాండ్ చేసేదంటే అక్రమ అరెస్ట్ మొత్తం ఆపండి. మొత్తం అక్రమ అరెస్ట్ సెక్షన్ 144(30) అని మొత్తం తీసివేయండి. అరెస్ట్ చేసిన కేసులు ఎవరి మీద కేసులు అయితే పెట్టిందో వాళ్ళన్ని కేసులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రెండోది విచ్చలవిడిగా రౌడీయిజం చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళ మీద దళిత కళాకారుల మీద దాడి చేసినటువంటి వాళ్ళని అట్రాసిటీ కేసులు మేము దరఖాస్తు పెట్టాం. వాటిని ఇంతవరకు చర్యలు లేవు. వాటి మీద చర్యలు తీసుకుని వెంటనే మీరు కేసులు బుక్ చేసి టీఆర్ఎస్ నాయకులను శిక్షించాలని, టీఆర్ఎస్ నాయకులను కూడా జైల్లో పెట్టాలని చెప్పి నేను సీరియస్గా అఖిల పక్షం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ డిఎస్పీ కూడా నేను ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఇట్లా చేస్తే మీరు ఒకరికి కొమ్ము కాస్తే మీరు ఎవరికి కొమ్ము కాయాలంటున్నారో వాళ్ళనే బొందలో పెట్టేట్టు అయితే పరిస్థితి అవుతుంది. రేపు టీఆర్ఎస్ పార్టీ తనకు పోయి తానే తవ్వుకుంటుంది. ఈ రకమైనటువంటి ఒక అప్రజాస్వామిక ధోరణితోని టీఆర్ఎస్ పార్టీ తనకు పోయి తానే తవ్వుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం ఆపము. మీరు జిల్లా రేపు నోటిఫికేషన్లో సిరిసిల్ల రాకుంటే కూడా మా తడాకైందో సిరిసిల్ల ప్రజల తడాకైందో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ టీఆర్ఎస్ పార్టీకి రుచి చూపెడతామని చెప్పి నేను మంత్రికి రుచి చూపెడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ అక్రమ కేసులను, అక్రమ అరెస్టులు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని మానుకోవాలని చెప్పి నేను డిఎస్పీకి, పోలీస్ అధికారులందరూ కూడా నేను తెలియజేస్తాను. అనేక సంవత్సరాల తర్వాత మానేరు వాగుకు జలకల వచ్చింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగుతో నీటి ప్రవాహం మొదలైంది. ఎగువ మానేరు ప్రవహించడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సరిపోతుంది బతుకమ్మ మంచిగా మధ్యలో ఏ6 నువ్వు వస్తుందంటే ఖచ్చితంగా మారుతుంది ఇది ఇంకా పక్కలు కట్ట రావాలి ఇట్లా ఏది ఎందుకు వస్తుంది నిన్న పోతే ఇప్పుడే వేరే మరి నిన్న పోతే అడుగు పూర్తయింది కూడీలు వాడుతున్నా తప్పాలు వంచ వాడుతున్నా అన్ని వాడుతున్నారు పేపర్కి ఇచ్చి అయినాడు నాకు కూడీలే మెయిన్ రా కూడీలు నిండిందంటే నర్మల్ ఫుల్ అవుతుంది నర్మల్ ఫుల్ అయినాక అన్ని వాడుతున్నాం. ప్రతిపక్ష నాయకులు మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, దాడులకు ప్రతిదాడులు చేస్తామని టీఆర్ఎస్ నాయకులు గజ్జల దేవరాజ్ హెచ్చరించారు. నిన్నటి రోజు ఈ యొక్క సిరిసిల్ల పట్టణంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారి పైన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ గారు ప్రజల మెప్పు పొందినందుకు ఓర్వలేక కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రజలతోనే ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఓర్వలేక సిరిసిల్లలో ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలని చెప్పి పనిగట్టుకొని కేటీఆర్ పైన విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకటే మేము ప్రతిపక్ష నాయకులను డిమాండ్ చేస్తున్నాం, ఇక కూడా ఎప్పుడైనప్పుడు కూడా కేటీఆర్ పైన అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కూడా ఏనాడు కూడా కాలేదని చెప్పి అంటే ప్రజలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి ఒకసారి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సిరిసిల్ల నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పుడు కూడా ఏనాడు చేయని అభివృద్ధి అనేది ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి అనేది మన మంత్రి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో కోట్ల రూపాయలు పెట్టి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఒకటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లా కాదని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఈ యొక్క అమాయకులైనటువంటి ప్రజలను బజార్లోకి తీసుకొచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము తెలియపుతున్నాం. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కేటీఆర్ గారు గతంలో ఎట్లాంటి ఉన్నటువంటి విధానాలలో ఏ విధంగా ఉండి సిరిసిల్ల అభివృద్ధి చేస్తున్నాడో అంతకన్నా మెరుగైన అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్రంలో అగ్రగాన సిరిసిల్ల నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపెడతానని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ ఓపిక కొద్ది ఉండి ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధిని మనం తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి ప్రజలను కోరుతాను. ప్రతిపక్ష నాయకులు ఎవరైనప్పటికీ కూడా మాట్లాడే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కొంతమంది ప్రతిపక్ష నాయకులే కావాలని చెప్పి పనిగట్టుకొని కూడా కేటీఆర్ పైన మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అట్లానే ఇట్లాంటి మాటలు కావచ్చు, ఇట్లాంటి పనులు మాత్రం చేస్తే మాత్రము ప్రతిపక్ష నాయకులకు ఒకటి హెచ్చరిస్తున్నాం, మీరు దాడులు చేస్తే మేము ప్రతి దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ పైన అవాకులు చెవాకులు మాట్లాడితే ఊకుండే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి కూడా హెచ్చరిస్తున్నాం. క్రమంలో ఏంటంటే
కొన్ని పార్టీలు మేము ఎక్కడైనా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ కొంత ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్న గతంలో మీరు దిష్టి బొమ్మలు అనుపెట్టారు, జెండా గద్దెలు కూల్చలేదని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని చేయకపోతే మేము బొమ్మలు కాలబెట్టినాం, దిష్టి బొమ్మలు కాలబెట్టినాం, జెండా గద్దెలు కూలబెట్టినాం. సిరిసిల్ల జిల్లా విషయంలో కేటీఆర్ గారు ఎక్కడ కూడా బహిరంగంగా కానీ లేదంటే ఎక్కడ కూడా మీకు ఓపెన్గా చెప్పలేదు. అట్లాగే మా పార్టీ మేనిఫెస్టోలో కూడా ఎక్కడ కూడా సిరిసిల్లను జిల్లా చేద్దామనేటువంటి మేనిఫెస్టో కూడా ఎక్కడ లేదు. అయినప్పటికీ కూడా జిల్లా కావాలనేటువంటి ప్రయత్నం భాగంగా చేసేటువంటి క్రమంలో ఈ యొక్క విషయం జరిగింది తప్ప దీన్ని ఓర్వలేని కొంత ప్రతిపక్ష పార్టీలు కేటీఆర్ను ఎక్కడ బాణం చేయాలి, ఇన్ని రోజులు ఇంత అభివృద్ధి ముందు ఏ రకంగా బాణం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కేటీఆర్ నిందించడానికే ఈ యొక్క దిష్టిబొమ్మలు కారబెట్టాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను. మేము సిరిసిల్ల జిల్లా కావాలనేటువంటి ఎవరైతే ఉద్యమకారులు మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఉద్యమం పేరుతో మా కేటీఆర్ దిష్టి బొమ్మలు అంటుపెట్టాలి, జెండా గద్దెలు కూలగొట్టాలన్న వారికి వ్యతిరేకం అని చెప్పేసి చెప్తాను. ఇది హేమైన చర్య, ఇది పిరికిపొంద చర్య అభివర్ణిస్తూ ఖండిస్తాను. జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అక్రమంగా అరెస్టు చేసిన జేఏసీ నాయకులను విడుదల చేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంగీతం శ్రీనివాస్, కత్తెర దేవదాస్ పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ శివార్లోని వర్ధనికుంట మత్తడి దూకుతోంది. ఆ నీటి ప్రవాహం కనువిందైన ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరిస్తోంది. కుంటాల జలపాతాన్ని తలపిస్తున్న ఈ అపురూప దృశ్యాలు ప్రేక్షకుల కోసం. వర్షాలతో సిరిసిల్ల పట్టణం తడిసి ముద్దవుతోంది. వర్షపు నీరు భారీగా చేరడంతో పట్టణ శివార్లోని కొత్త చెరువు జలకలను సంతరించుకొని సుందరంగా దర్శనమిస్తోంది. ఫుల్ వచ్చిందట అక్కడ రామన్నపేట ఈజీలకి వెళ్ళి పడతా బాగా వస్తుంది. ఈ వెంకయ్య గారి కాలువ మస్తు వస్తుంది.
చిన్నపేట చెరువు ఇంకా ఈ రోజు వికాస్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలను పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందన్ చక్రపాణి, సెస్ వైస్ చైర్మన్ లక్షిటి శ్రీనివాస్, దిడ్డి శ్రీనివాస్, గుగ్గిల్ల జగన్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంబరాలకి ఇచ్చేసిన మాన్యులు విఠల్ గారు నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నారందరూ కూడా మీకు ఆశీస్సులు తెలియజేస్తూ, ఇందాక చెప్పాను అంబరాన్ని అంటే సంబరాలకై మనం అంతా ఈరోజు సమావేశమైనాం. అయితే తర్వాత జగన్నాథ్ గారి సహకారంతో సమయం ఇచ్చారు. ఆయన ఉదయం లేచినప్పటి నుంచి తనకు ఓపిక లేకపోవడం వల్ల ఈరోజు రాలేకపోయారు. ఇంకొక దేశపతి శ్రీనివాస్ గారు కూడా యువత కూడా దేశం ఒక భారతదేశంగానే మన ప్రపంచ దేశాలు ఈరోజు మన వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎక్కడ చూసినా చైనా చూస్తే కాశ్మీర్ వీర జవాన్లకు శాంతినగర్ శ్రీ సిద్ధార్థ విద్యానిలయం విద్యార్థులు కొవ్వొత్తులు కాగడాలతో శాంతి ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ సైనికులు కోట రాజయ్య జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థుల్లో దేశభక్తిని నింపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సిద్ధార్థ విద్యానిలయం నిర్వాహకులు కోట మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నివాళులు అర్పిస్తూ మన దేశానికి కొరకు భార్య, పిల్లలు, కుటుంబము, అమ్మ, నాన్న అందరినీ విడిచిపెట్టి దేశం కొరకు ప్రాణం అర్పించిన సైనికులకు నివాళులు అర్పించడానికే ఈ యొక్క ర్యాలీని, క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈరోజు భారతదేశంలోని దుస్థితి పరిస్థితి, రేపు ఈ విద్యార్థులే రేపటి భారత పౌరులు కాబట్టి డాక్టర్లు, ఇంజనీర్ల కంటే సైన్యంలో చేరి మన దేశాన్ని మనం రక్షించుకోవడం ముఖ్య ఉద్దేశం. తర్వాత దేశభక్తిని చాటి చెప్పడానికి ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాం. దీనిలో మాజీ సైనికుడు 1971లో యుద్ధంలో పాల్గొన్న గౌరవనీయులు మా తండ్రి వర్యులు శ్రీ కోట రాజయ్య గారు మరియు ఆంజనేయులు గారు ఎక్స్-సర్వీస్మెన్ వారు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు హై స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.